నెక్స్ట్ ఇప్పుడు విరాట పర్వం విరాట పర్వం ఏంటంటే మా ఫ్రెండ్ శివకుమార్ గారని ఆయన కాళహస్తిలో ఉంటారు. ఆయన ఓకే. నాతో పాటు ఇండస్ట్రీలో ఉండేవాడు. ఒక 3 ఇయర్స్ తర్వాత ఆయన కాళహస్తికి వెళ్ళారు. ఇక్కడ శివ సాన్నిధ్యంలో నా మిగిలిన జీవితం గడుపుతానని వెళ్ళారు. ఓకే. అప్పుడు ఈ వర్క్ బ్యాలెన్స్ ఉన్నింది విరాట పర్వం. ఆయన ఆ పిలుపు వస్తే వచ్చాడు. ముందు రోజు నైట్ మా ఇంట్లోనే ఉన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ లొకేషన్లో వదిలేదానికి నేను వెళ్ళాను. ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన కొలీగ్ని పరిచయం చేశారు, త్రినాథ్ గారని. నేను తిరిగి వచ్చేస్తుంటే ప్రొడక్షన్ కుర్రాడు ఉండి, సార్ టిఫిన్ చేసేయాలండి అన్నాడు. ఓకే. మేము ముగ్గురం టిఫిన్ చేసిన వెంబటే తిరిగి రాకూడదు కదా అని అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నామమ్మా. ఓకే. మాట్లాడుకుంటూ ఉంటే డైరెక్టర్ గారు వచ్చారు, వేణు ఊదుగల గారు. లేచి నిలబడ్డాం. అయ్యో కూర్చోండి సార్ అన్నాడు. మీరు ఆర్టిస్టా అని అడిగాడు ఆయన. అవునండి అన్న. మరి వీళ్ళతో పాటు ఈ సీన్ చేస్తారా మీరు అన్నాడు. మహాప్రసాదం సార్ అన్న. ఆ పక్కనే ఒక అతను టవల్ కప్పుకో ఉన్నాడు. ఆ టవల్ తీసిన మెళ్ళేసి ఓకే. మేము ఎలా కూర్చొని మాట్లాడుకుంటున్నామో అలాగే ఒక సీన్ చేశారమ్మా. అంటే ఆ ప్లేస్లో కాకుండా లొకేషన్ షిఫ్ట్ చేసి ఏ పొజిషన్లో అయితే మేము కూర్చొని ఎలా అయితే మాట్లాడుకుంటున్నామో అలా సీన్ తీశారు ఆయన. బాబోయ్, అది అనుకోకుండా వచ్చిందమ్మా. అలాగే ఇంకొక సాయి శ్రీనివాస్ ఆత్రే అని దానికి ఆడిషన్స్కి వెళ్ళానమ్మా. వెళ్ళిన తర్వాత నాకు ఒక చిన్న ఎస్ఐ క్యారెక్టర్ ఇచ్చారు. 1 నిమిషం ఉంటుంది క్యారెక్టర్, ఒంగోలు ఎస్ఐ. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూస్తే అది ఒక అద్భుతమైన హిట్. దట్టు ఈ నెల్లూరు యాక్సెంట్, నెల్లూరులో జరిగింది. సో నాది నెల్లూరు అమ్మా. నెల్లూరు పక్కన గూడూరు. నాకు నెల్లూరు యాక్సెంట్ అంటే ప్రాణం. నాకు భలే ఉంటది అది. వాళ్ళు నాకు ముందు చెప్పున్నా కానీ నేను ఇచ్చే ఆడిషన్ డిఫరెంట్గా ఉండేది. ఓకే. సో అది అలా నాకు జస్ట్ మిస్ అయింది అంతే. వాళ్ళు చెప్పున్నా ఇది నెల్లూరు బ్యాక్డ్రాప్లో జరుగుతుందండి అంటే దానికి తగ్గ ఆడిషన్ నేను ఇచ్చేవాడిని. అలా కాకుండా వాళ్ళు మామూలుగా చెప్పారు, ఏదో ఆడిషన్ ఇచ్చాను. అలా స్టిల్ వచ్చింది. కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్ గా అది హిట్ అయిపోయింది. అప్పుడు ఓన్లీ ఆ సినిమా గురించే మాట్లాడుకునే వాళ్ళు. అవునమ్మా, అవును. సో వీటితో సంబంధం లేకుండా పెద్ద క్యారెక్టర్లు చేసినవి చాలా ఉన్నాయి. అవి ఎక్కడ వెలుగులోకి రాలే. 1-2 రోజులు పైన అవి ఆడలేదు ఆ సినిమాలు. అది మీరు చెప్పండి సార్. అంటే అదే చెప్పడానికి కూడా లేదు. ఏ అని ఒక మూవీ చేశానమ్మా. ఓకే. లా అనే ఒక మూవీ చేశాను. ఈ రెండిట్లో మంచి క్యారెక్టర్లు, పెద్ద క్యారెక్టర్లు. ఈ లా అనే మూవీలో ఫుల్ లెంగ్త్ కమెడియన్. ఓకే. అది ఈ మధ్య సింధూరం అనే మూవీ వచ్చిందమ్మా. ఇప్పుడు ఓటీటీలో ఉంది అది. దాంట్లో హీరో ఫాదర్గా చేశాను. తక్కువ సీన్లు, ఇంపార్టెంట్ సీన్లే అవి చేశాను. కొన్ని రిలీజ్ కాలేదమ్మా. లజ్జా అని నరసింహనంద్ గారి మూవీ చేశాను. అప్పట్లో పెద్దగా ఆడలేదు కానీ ఎక్సలెంట్ మూవీ. దాంట్లో హీరోయిన్ మామయ్య క్యారెక్టర్ చేశాను. మంచి క్యారెక్టర్. కొన్ని అంతే సార్, మనకి ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత అవి వెలుగులోకి వస్తాయి, మళ్ళీ హిట్ అవుతాయి. అప్పుడు ఇప్పుడు మనం ఆరెంజ్ మూవీ చూసుకున్నా, ఇంకొకటి చూసుకున్నా, కలేజా చూసుకున్నా, అవన్నీ కూడా అప్పుడు మనకి ఎవరు కూడా పట్టించుకోరు. బట్ స్టిల్ ఇప్పుడైతే వాటి మీద మేమ్స్ వేస్తారు, ఇప్పుడు రిలీజ్ అయితే బాగుండు అనేసి. అలాంటివి ఉంటూ ఉంటాయి. సార్ ఇప్పుడు ప్రెసెంట్ ఏం సీరియల్స్ చేస్తున్నారు? అలాగే ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా సార్? అంటే ప్రెసెంట్ బ్రహ్మముడి ఒకటేమ్మా. వేరే నాకు 2 సీరియల్స్ వచ్చినా నేను కమిట్ కాలేదు. ఇలా వెళ్దాము, వెబ్ సిరీస్ మూవీల వైపు వెళ్దామని సిరీస్ చేస్తున్నారు. వెబ్ సిరీస్ దేవకట్ట గారి వెబ్ సిరీస్ చేస్తున్నాను. ప్రెసెంట్ రన్నింగ్ లో ఉంది అది. అది ఎలాంటి క్యారెక్టర్ సార్? అంటే దాంట్లో ఒక 15 మంచి క్యారెక్టర్లు ఉంటే దాంట్లో నాది కూడా ఒకటి. ఓకే. అలా దానికి ఆడిషన్కి వెళ్ళి సెలెక్ట్ అయిందమ్మా. దానికి కూడా అలా ఇంకొక మూవీకి సెలెక్ట్ అయ్యాను. 99% మీరే సార్ అని స్పాట్లో చెప్పారు. ఆ 1% నాదో కాదు నేను చెప్పలేను. సో అలా అంటే నా ప్రయత్నం ఇప్పుడైతే చేస్తున్నానమ్మా, ఎక్కువగా చేస్తున్నాను. ఎందుకంటే ఒక సీరియల్ చాలు అనుకొని ఒక 2 ఏళ్ళు గట్టిగా మూవీస్, వెబ్ సిరీస్ ట్రై చేసి, ఒకవేళ అక్కడ నేను ఫెచ్చింగ్లోకి రాకపోతే తిరిగి వస్తే నాకు ఎలాగో సీరియల్ ఖచ్చితంగా వస్తాయి. అలా ఇప్పుడు ప్రయత్నాలు మొదలు పెట్టాను. అది కూడా ఒక 1 మంత్ నుంచే. సూపర్ సార్. తప్పకుండా మీకు మంచి క్యారెక్టర్స్ వస్తాయి. మీకు మంచి క్యారెక్టర్స్ వస్తేనే మమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేస్తారు, సిల్వర్ స్క్రీన్ పైన అయినా, బిగ్ స్క్రీన్ పైన అయినా. సార్ ఇప్పుడు 99% అన్నారు కదా, 1% నేను చెప్పలేను అనేసి అని అన్నారు. అలా 99% వరకు వచ్చి ఆగిపోయిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? ఒకటి ఉందమ్మా. ఆడిషన్కి వెళ్ళాను ఇదే విధంగా. నేను బాగా నచ్చాను ఆ డైరెక్టర్ గారికి. ఆయనే హీరో దాంట్లో. ఓకే. నాకు కూర్చోబెట్టి స్టోరీ చెప్పారు. అప్పుడు నేనేం చెప్పానంటే, దీనికి నేను కాకుండా ఒక మంచి ప్యాడింగ్ ఆర్టిస్ట్ అయితే బాగుంటుంది. ఎందుకంటే మీ మొదటి సినిమా మీ డైరెక్షన్లో అంటున్నారు కాబట్టి వేరే ఆర్టిస్ట్ని చూసుకోండి సార్ అని అంటే, ఏంది సార్ ఇంత మంచి క్యారెక్టర్ నేను ఆఫర్ చేస్తుంటే మీరు వేరే వాళ్ళు అంటారంటే, అలా అని నేను చెప్పట్లేదు. ఇది మీరు క్లిక్ అయితే లైమ్ లైట్లోకి వస్తారు. అప్పుడు నాకు మీ ప్రతి ప్రొడక్షన్లో నాకు ఉంటుందని చెప్పాను. ఇంకెప్పుడు అలా అనొద్దు సార్, మనం ట్రావెల్ అవుతాము,
అని చెప్పి ఆయన స్క్రిప్ట్ వరకు కూడా నా దగ్గర, మేమిద్దరం స్క్రిప్ట్ కూడా డిస్కస్ చేసుకునే వాళ్ళం. 2 నెలలు ట్రావెల్ అయ్యాము. ఆయనతో 2 నెలలు ట్రావెల్ అయినప్పుడు రేపు షూటు, ఈరోజు సాయంత్రం నాకు లొకేషన్ షేర్ చేయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ షేరింగ్ లొకేషన్ నాకు ఒక మెసేజ్ వచ్చింది, సారీ టు సే దట్ యు ఆర్ రీప్లేస్డ్ అని వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అని చెప్పాను ఆ మూవీకి. నాకు ఒక సెకండ్ కూడా బాధపడలేదు. అంటే ఈరోజు ఈ గడ్డం పెంచుకున్నానమ్మా, నా జీవితంలో ఎప్పుడు పెంచలేదు. ఇది 3 years బ్యాక్ పెంచిన గడ్డం, అది దానికోసమే okay. వాళ్ళు పెంచమంటే. నెక్స్ట్ డే మార్నింగ్ షేవింగ్ చేసుకుందాం అనుకునేసరికి నాకు ఒక ఫోన్ వచ్చింది. ఒక కుర్రాడు ఫోన్ చేశాడు, సార్ నిన్న మీ ఫోటో షూట్కి వచ్చిన కెమెరామెన్ నేను సార్, ఒక వెబ్ సిరీస్ తీస్తున్నాము, మీరు చేయాలన్నా. తప్పకుండా చేస్తాను అంటే, సార్ నాకు ఆ గెటప్పే కావాలన్నాడు. తప్పకుండా చేస్తానని ఒక అద్భుతమైన వెబ్ సిరీస్ దాంట్లో చేశానమ్మా, మంచి క్యారెక్టర్ చేశాను. దీంతో నేను ఒక 5-6 సినిమాలు చేసుంటాను. ఇది 3వ సీరియల్ నాకు ఈ గెటప్తో. అలాంటి అనుభవం నాకు. కానీ నాకు బాధే లేదమ్మా. మళ్ళా ఆయన నన్ను పిలిచారు పెద్దమ్మ గుడికి, వాళ్ళు ఏదో పార్టీ చేసుకుంటూ పిలిచారు, భోజనానికి రండి సార్ అని. వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆయన హక్ చేసుకొని నన్ను, సార్ అసలు ఏం జరిగిందంటే అంటే, నాకు చెప్తే వెళ్ళిపోతాను, నేను ఉండను. ఏం జరిగిందో నాకొద్దు, నాకెందుకు అది, ఇవి ఏం జరిగిందో తెలియకపోతే నాకు అస్సలు ఉండదమ్మా. ఏం జరిగిందో తెలియకపోతే మనం జర్నీ చేయొచ్చు, తెలిస్తే ఏదో ఉంటుంది మనసులో, జర్నీ సక్రమంగా ఉండదు. ఇది కాకపోతే ఇంకో ప్రాజెక్ట్లో కలుస్తాం మనం అందరం ఇండస్ట్రీకి సంబంధించి ఉన్న వాళ్ళం. ఎప్పుడో ఒక దగ్గర మనం ఖచ్చితంగా మళ్ళీ కలుస్తాం. తెలుసుకొని ఏం ప్రయోజనం, నీ కష్టాలు 90 ఉంటాయి. నేను ఫస్టే చెప్పాను, నేను వద్దు అని చెప్పాను. మీరే నన్ను చెయ్యాలని ఇన్సిస్ట్ చేశారు. ఇప్పుడు నేను కాదు వేరే వాళ్ళని మీరు అనుకున్నప్పుడు నాకు సంతోషమే కానీ బాధ ఉండదు. ఇప్పుడు దానికి కారణం నాకు తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది, అందువల్ల చెప్పొద్దు. సో అట్లా చాలా కష్టం సార్ ఇలా ఉండడం. లేదు అంటే ఎవరికైనా కూడా ఎందుకు కాదన్నారు, ఎందుకు వద్దనుకున్నారు, ఒక రీజన్ తెలుసుకోవాలని ఉంటది. తెలుసుకొని మైండ్ పాడు చేసుకోవటం తప్ప ఏముండదు. అంటే ఇప్పుడు నేను పనికిరామేమో అన్న ఫీలింగ్ వస్తే పనికిరాం మనం. ఓకే కదమ్మా. అందువల్ల ఏంటంటే అసలు తీసుకోకూడదు ఏవి కూడా. మన మైండ్లో లిమిటెడ్గా ఉండాలి. చెత్త ఎత్తి మైండ్లో వేసుకుంటే అది అన్నెసరీ పెద్ద బ్యాగేజ్. అది మనకు తెలియాల్సినంత మాత్రం తెలిస్తే చాలు, అనవసరమైనది ఏది కూడా మెదడులో వేసుకోకూడదు అనేది నాకు. సో మీరు రామునికి భక్తులు అని చెప్పారు, ట్రావెలింగ్ ఏమైనా చేస్తుంటారా? ఎక్కువగా వెళ్తామ్మా. ఎక్కువగా నాకు షెడ్యూల్ గ్యాప్లు వచ్చినట్లు గ్యాప్ వచ్చినా నేను ఎక్కువ తిరుగుతూ ఉంటాను. ఎక్కడ సార్? నేను విజయవాడ వెళ్తానమ్మా, ఎక్కువ అమ్మవారి దర్శనం వస్తాను, వెళ్తాను. వెళ్ళినప్పుడంతా 2-3 రోజులు అన్ని గుళ్ళు గోపురాలు తిరుక్కొని వస్తాను. చిలుకూరు రెగ్యులర్గా వెళ్తాను. ఇప్పుడు నేరుగా నేను అక్కడి నుంచి మీ దగ్గరికి రావటం నాకు దగ్గర, చాలా దగ్గర, 15-20 నిమిషాలు రెగ్యులర్. అంటే ఇంతకుముందు ఊర్లో ఉన్నప్పుడు తిరుమలకి ఒక 21 years రెగ్యులర్గా నడిచి వచ్చేవాళ్ళం విత్ ఫ్యామిలీ. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రీక్వెన్సీ తగ్గింది. ఇప్పుడు చిలుకూరు నాకు దగ్గర, తిరుపతి చిన్న తిరుపతి అంటారు కదా చిలుకూరుని. అవును, వెళ్ళొస్తా ఉంటాను. సూపర్ సార్. మీ నుంచి అసలు ఒక యాక్టింగ్ వైజ్ గానే కాకుండా ఒక మనిషి ఎలా ఉండాలి అనేది బాగా తెలుసుకున్నాం. అంటే మనం ఇబ్బంది పడొద్దు, బాధపడొద్దు, అలాగే మన గోల్ ని ఎలా రీచ్ అవ్వాలి అనేది కూడా చాలా బాగా అర్థమైంది సార్. కష్టాలు లేని జీవితం ఎవరికైనా ఉంటుందా? ఉండదు. ప్రతి జీవితంలో కూడా సంతోషం, సుఖం ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా అవి లేకుండా ఉండవు. అవి ఉన్నప్పుడు ఏదైనా కష్టం వచ్చింది వెనక్కి తిరిగి చూసుకుంటే దీన్ని మించినవి చాలా ఉంటాయి. దానికంటే తక్కువే కదా అనుకుంటే హ్యాపీగా ఉండగలం. ఇంకోటి ఏంటంటే ఇగ్నోర్ చేయటం అనేది చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. ఇప్పుడు మనకి ఇబ్బందులు ఏదన్నా ఉంటే మన గురించి ఉండదు ఎప్పుడు కూడా. ఇంకోరి గురించి ఆలోచిస్తాను, మనం అనుకున్నది జరగకపోతేనో ఇలా ఉంటాయి. మన జర్నీలో అలాంటివి ఉండకూడదమ్మా. భగవంతుడు ఇచ్చింది ప్రసాదంగా స్వీకరించి చేసుకుంటూ పోవటమే. ఏదో గోల్ ఉండాలో దాన్ని కొట్టాలంటే కొట్టలేము. ఒక్కొక్కసారి కొట్టలేనప్పుడు ఇంకేదో ఉందని అర్థం. ఇంకా మనం అందుకోబోయాం, అది ఆ పండు రాలిపోయింది, అది మంది కాదు. అది ఇంతకు మించింది ఏదో ఉంటుంది. ఆ ఎక్స్పెక్టేషన్ లేకుండా పోతే, అంటే నువ్వు కోరుకున్నది భగవంతుడు ఇచ్చేస్తే నీకు ఆనందం ఉండదు. నువ్వు తిరుగుతావు 108 మొక్కులు మొక్కుతావు, దేవుడు చుట్టూ తిరుగుతావు, నువ్వు అనుకున్నది ఇచ్చేస్తాడు, అయిపోతుంది. 3వ రోజు నుంచి కొత్తది మొదలవద్దు, మళ్ళా పోతావు ఆయన దగ్గరికి. నువ్వు అనుకోకుండా భగవంతుడు నీ జీవితంలో ఒకటి ఇస్తాడు, నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు, అది లైఫ్ లాంగ్ ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. ఇంకేం కోరికలు ఉండవు. సూపర్ సార్. అంటే
మనం కోరుకున్న దానికంటే భగవంతుడు ఇచ్చేది ఎప్పుడు కూడా బాగుంటుంది. ఖచ్చితంగా మా అందరం బాగుంటాం. ఇప్పుడు మన తల్లిదండ్రుల కంటే మనం బాగున్నాం. వాళ్ళ తల్లిదండ్రుల కంటే మన తల్లిదండ్రులు బాగున్నారు. ఇక్కడ ఏందంటే కాలం పరిగిస్తుంది. దాంతో పాటు మనిషి ఖచ్చితంగా పరిగెత్తాలి. గతంలో ఒక కుటుంబంలో ఒక విషాదం ఉంటే సంవత్సరాల తరబడి ఉండేది. ఇప్పుడు కాలం దాన్ని మాపేస్తుంది. ఒక 10 రోజులు, 20 రోజుల తర్వాత ఆ గాయాన్ని మాపుతుంది. మనం మరిచిపోయి వెళ్ళిపోతున్నాం జనాల్లోకి. అంటే ఉంటుంది లోపల. కానీ అంత ఉండదు. సో, దీనికంతటికి ఒక అద్భుతమైనదేది? ఒక కాలం. ఓకే. అది ట్యూన్ చేసినట్టు మనం వెళ్ళిపోవాల్సిందే. అంతకు మించి వేరే మార్గం లేదు. మారిపోయింది కాలం. మనం కూడా మారాలి. మారాలి.